ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మందడి కృష్ణారెడ్డి, మీ అనలిస్ట్ మాట్లాడుతున్నాను. ఈ వారం గోల్డ్ రేట్లలో కొంచెం తగ్గుదల కనిపించింది. అంత మాత్రం చేత 50,000కి వెళ్ళిపోతుంది, 40,000కి వెళ్ళిపోతుంది. కొంతమంది అభూత అసత్య ప్రచారాలకు లోనైటెడ్గా చేస్తున్నారు. రకరకాలైనటువంటి మరి సోషల్ మీడియా వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, గోల్డ్ తగ్గడం అనేది ఏదో ఒక్క కారణం చేత ఉండదు, అనేక కారణాల సమ్మిళితంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే ముఖ్యంగా షేర్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ల మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. అలాగే డాలరు యొక్క హెచ్చుతగ్గుల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఒక దేశానికి మధ్యలో ఉండేటువంటి ట్రేడ్స్ ఒప్పందాల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక దేశం ఎంత గోల్డ్ని రిజర్వ్ బ్యాంకులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇలాగా అనేక కారణాల మీద ఆధారపడి గోల్డ్ రేట్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఉంటుంది. అంతేగాని కొంతమంది అభూత ప్రచారాలు చేస్తున్నట్టుగా సడన్గా మార్కెట్ లోపల 25,000 తగ్గడం, 50,000 తగ్గడం అనేది ఉండదు. కొంత తగ్గుతుంది, మరి కొంత పెరుగుతుంది. ఒక 3 మాసాల పాటు దాదాపుగా స్ట్రక్చరల్గా ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ కొంత మార్పు అనేది వస్తుంది. కాబట్టి అప్పో చేసేసి మనం కొనిపెట్టుకుందాం, లేదా తగ్గుతుంది కాబట్టి ఇప్పుడున్న రేట్లో మనం కొనకూడదు, బాగా పడిపోయిన తర్వాత కొనుక్కుందాం అని అనుకుంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొనగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు, కొనుక్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు గోల్డ్ ఎప్పుడైనా సరే కొనుక్కుంటే మంచిదే. అన్నిటికన్నా మన అవసరాలు తొందరగా తీర్చగలిగేది గోల్డ్. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ కొనారనుకోండి, ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీకు అంత ఈజీగా పోదు. మార్కెట్లో మీరు అనుకున్న రేట్ వచ్చి మీరు అమ్మి ఆ డబ్బు మీ చేతికి వస్తే తప్ప మీ అవసరాలు తీరవు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా ఫ్లక్చువేషన్స్లో ఒక్కసారి ఆవిరైపోయే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మనం ఈ రోజు ఉన్న రేటు ఇవాళ 100 రూపాయలు కనబడ్డ స్టాకు రేపు పొద్దున 10కో 20కో వచ్చినట్టు కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ గోల్డ్ విషయంలో అలాంటి భయం ఉండదు, బాధ ఉండదు. మనకి ఏదైనా అవసరం అయితే వెంటనే కొన్ని నిమిషాల లోపల మనం లోన్ తీసుకోగలిగే అవకాశం ఉంది, లేదా మార్కెట్లో అమ్మేసినా కూడా వెంటనే డిస్పోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన దగ్గర అవకాశం ఉండి డబ్బు పెట్టి కొనుక్కోగలిగే శక్తి మన దగ్గర ఉండి మన పొదుపు నిల్వలు ఉన్నట్టయితే గోల్డ్ను ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అంతేగాని అప్పు చేసి అధిక వడ్డీకి తీసుకొచ్చుకొని గోల్డ్ కొని పెట్టుకొని తర్వాత బాగా పెరుగుతుంది అని భ్రమపడితే మాత్రం అది అంత సాధ్యం కాదు. ఎప్పుడో ఒక్కసారి జరిగేదాన్ని ఎప్పుడూ అలాగే ఉంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మార్కెట్లో అనేక రకాల అంశాల మీద ఆధారపడే విషయాలు కాబట్టి ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు. గోల్డ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, జరుగుతుంది, బాగా పెరుగుతుంది, బాగా తగ్గుతుంది. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే తప్ప వాస్తవం లేదు దీంట్లో. ఇలాంటి మరి అభూతమైనటువంటి వార్తలకి లోనైపోయి ఎవరు కూడా గోల్డ్ మీద అధిక పెట్టుబడులు పెట్టడం కానీ, అప్పులు చేసి గోల్డ్ కొనడం కానీ తిప్పలు తెచ్చుకోని పరిస్థితి రాకూడదని చాలా తెలివిగా ప్రవర్తించాలి. ముఖ్యంగా గృహిణులు ఆలోచించాల్సిన విషయం ఇది. అదిగాక ఇప్పుడు మరి ఎక్కువ రేట్లో 90,000కు పైగా ట్రేడ్ అవుతున్న పరిస్థితుల్లో దొంగల భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ విలువైనటువంటి బంగారాన్ని వేసుకొని పోవడం కూడా మంచిది కాదు, ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి మన ప్రాణానికి కూడా అపాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రాణాపాయ స్థితికి ఎవరు తీసుకురావాలని, అందరూ తెలివిగా ప్రవర్తిస్తారని సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.